ఒక్కరు తప్పకుండా చూడాలి. మన ప్రపంచంలో ఉన్న తెలుగు రామ్ చరణ్ అమ్మాయిలందరికీ కూడా ఒక చక్కటి స్ఫూర్తిదాయకమైన చిత్రం. ఈ చిత్రం యువతలో బాగా ఉత్సాహాన్ని ఇచ్చి అందరూ అక్కడ లైట్ కి తిన్నాక మేము పెడితే మీరు అక్కడి నుంచే తీస్తే ఇంకెందుకని లైట్ పడాలా జై చరణ్ జై జై చరణ్ 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 జై చరణ్ మీరు ఇక్కడ గోడ చూసుకుంటావు గోడ చూసుకున్నా తాళంటావు ఒక క్రీడాకారుడు అండి ఏదైనా సాధించగలడు. ఒక కార్మికుల్లో చదువుకోవడం వేస్ట్ అయిపోయి ఒక డ్రెస్ గురించి కాకుండా ఒక చదువు మీద ఉత్పత్తి పెట్టి బాగుపడితే కనుక ఎంతో బాగుంటది. సినిమా కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి డ్రగ్స్ వీటికి అలవాటు పడకుండా బాగుపడాలని చెప్పేసి సినిమా తీయడం జరిగింది. అలాంటి అన్ని బాగుపడాలని చెప్పేసి బుచ్చిబాబు గారు ఎంతో కష్టపడ్డారు. జై బుచ్చిబాబు. ఒక ఊరికి మళ్ళీ రామ్ చరణ్ కెరియర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుంది అన్న ఊహలు రావు. రామ్ చరణ్ మాత్రం చాలా యాక్ట్ చేశాడు. సూపర్ బుచ్చిబాబు సూపర్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా, అసలు చింపేశాడు. అసలు మా అన్న కెరియర్ లో బెస్ట్ ఫిలిం భయ్యా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా, అసలు రావు భయ్యా ఇలాంటి సినిమాలు. ఫైనల్లీ మన బుచ్చిబాబు గారి కళ మాత్రం నెరవేరిపోయింది భయ్యా. ఆయనకి లైఫ్ టైం గుర్తుండిపోయే ఫిల్మ్ మా అందరికి కూడా. అసలు గేమ్ చేంజర్ తర్వాత ఇలాంటి ఫిల్మ్ డెలివర్ చేశాడు. అసలు మామూలు కాదు భయ్యా బుచ్చిబాబు. ఫ్యాన్స్ ఆరాటాన్ని ఆవేదన అంతా అర్థం చేసుకుని అసలు మొత్తం దింపేశాడు భయ్యా సినిమాలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనము లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దాన్ని మించిపోయినాయి భయ్యా. ఎస్పెషల్లీ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ జాన్వీ కపూర్ గారు, దివ్యాందు గారు, శివరాజ్ కుమార్ గారు, భవానీ రాణి గారు అందరూ అసలు చితక్కొట్టేశారు భయ్యా. యాక్టింగ్ కూడా ఎక్కడ ఏ లోటు అనిపించలేదు. అసలు అన్న కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. రంగస్థలం అలాంటి అన్ని సినిమాలతో పాటు ఇది కూడా ఇంకో లెవెల్ భయ్యా. అసలు సినిమా అదిరిపోయింది. అలాగే నేను ఈ సినిమాలో చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత. సో అందరు కలిసి డెఫినెట్ గా మూవీ వాచ్ చేయండి భయ్యా, అస్సలు మిస్ అవ్వద్దు. నేను చెప్పిన డైలాగ్ చెప్తా. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. అవును సార్, పెద్ది. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే గెలుపైన ఓటమైనా కొండ కింద ఈ ఊరోడిదే అవ్వాలా. జై చరణ్. జై జై చరణ్. అభిమానంగా చెప్తా అన్న, అసలు 100% ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను హిట్ కొడతామని. నిజంగా ఇప్పుడు 200% ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నా. అసలు బుచ్చిబాబు అనుకున్న దానికన్నా చాలా బాగా తీశాడు. 8 ఏళ్ల క్రితం రంగస్థలంతో ఎలాగ టీఎఫ్ఐకి ఊపిరిచ్చాడు మా అన్నయ్య, మళ్ళీ పెద్ద అనే సినిమా ఇంకొక 10 ఏళ్ల పాటు ఇప్పటికీ మన రంగస్థలం గురించి ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడుతూ ఉంటారు. జాహ్నవి కపూర్ చాలా బాగా చేశారు ఆవిడ. బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. జగపతి బాబు క్యారెక్టర్ అయితే అసలు లిటరల్లీ మీకు ఎమోషనల్ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు తీయలేదు బుచ్చిబాబు. నిజంగా అసలు పెద్ద పెద్ద డైరెక్టర్ల కన్నా చాలా బాగా తీశాడు బుచ్చి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దాన్ని మించి ఉంటది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే అసలు మీ ఊహ కూడా అందవు, అంత బాగుంటది. అసలు రంగస్థలాన్ని మర్చిపోతాం. ఇంక మనం పెద్ద ఇదే ఉంటది. అసలు ఒకటే మాట అన్న, టీఎఫ్ఐకి రామ్ చరణ్ అన్న ఉన్నది ఒక అదృష్టం. ఇలాగే మంచి మంచి సినిమాలు వస్తూ ఇలా ఇది కొత్త జానర్ అంటే మాస్ గా ఎలివేషన్ గిట్లా తీసేసి అంటే రక్తం అది ఫైట్లు కాదు.
ఇలా ఎమోషనల్ కూడా మంచి మంచి సినిమాలు రావాలి. ఇది ఒక టార్చ్ బెరర్ రావాలి టీఎఫ్ఐకి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఒకటే మాట, జై చరణ్, జై జై చరణ్. సూపర్ 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 చంపేసాడు సూపర్. నేను చెప్తాను, బాగుందండి, చాలా బాగుంది సినిమా. మామూలుగా లేదు. ఆటగాడి గెలిస్తే ఇండియా కాదు, ఆటగాడి గెలిస్తే మన ఊరు. పక్క సినిమా సినిమా శాస్త్రి గారు